ఏం సార్ బాగా బిజీగా తిరుగుతున్నట్టున్నారు? తప్ప తప్పదు కదా మరి. బిజీగా ఉండాల్సిందే. రాజకీయాల్లో ఉన్నాం, ప్రొఫెషన్‌లో ఉన్నాం. సో, ఖచ్చితంగా బిజీగా ఉండాల్సిన పరిస్థితి. బిజీగా ఉండటం కూడా మంచిదే కదా ఒక విధంగా. ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ అస్త్రాలు సంధిస్తున్నారు. అమ్ముల పొదిలో చాలా అస్త్రాలు దాచిపెట్టినట్టున్నారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించటానికి అంబుల పొదిలో అస్త్రాలు ఉండాల్సిన అవసరం లేదు. అస్త్రాలు మనకి ప్రభుత్వమే ఇస్తది. ఎందుకంటే ప్రభుత్వం చేసేటువంటి తప్పులు ఇప్పుడు చాలామంది మీలాంటి మిత్రులు అడిగేది ఏంటంటే 2019 నుంచి 24 వరకు జగన్మోహన్ రెడ్డిని చాలా సీరియస్గా ఫైట్ చేశారు, మళ్ళీ 24 తర్వాత మారిపోయారు అంటారు. అట్లా మారిపోవటాలు ఏం కాదు. అసలు వాట్ ఈస్ డెమోక్రసీ? డెమోక్రసీ ఈజ్ ఆల్ అబౌట్ క్వశ్చనింగ్ ది గవర్నమెంట్, నాట్ అపోజిషన్. ఇప్పుడు 2019-24లో వైఎస్ జగన్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రతిపక్షాలుగా ఉన్న జనసేన, తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ అంటే చిన్న పార్టీలు, అంటే అప్పుడే కొత్తగా ఎదుగుతున్న మాలాంటి వాళ్ళం, సిపిఐ, సిపిఎం, మేమందరం కలిసి ఆ ప్రభుత్వం మీద ఫైట్ చేసాం. ఇప్పుడు చాలా అంశాల్లో వైఎస్ఆర్సీపీ మీద తెలుగుదేశం ప్రభుత్వం మేము కలిసి ఫైట్ చేసాం, జనసేన మేము కలిసి ఫైట్ చేసాం, సిపిఐ మేము కలిసి పనిచేసాం. దట్ డస్ నాట్ మీన్ దట్ నేనేదో చంద్రబాబు నాయుడికి వాళ్ళ పార్టీకి అసోసియేషన్ అని కాదు, లేకపోతే ఇంకొకళ్ళకి దగ్గర అని కాదు. వాట్ ఈస్ ఆల్ డెమోక్రసీ? డెమోక్రసీ ఈజ్ ఆల్ అబౌట్ ఫైటింగ్ అగెన్స్ట్ ది గవర్నమెంట్, క్వశ్చనింగ్ ది గవర్నమెంట్ బై అపోజిషన్ పార్టీస్. అపోజిషన్ పార్టీలుగా ఉన్న వాళ్ళందరూ కలిసి పనిచేసి ప్రభుత్వాన్ని ప్రశ్నించాలి. ఎందుకు ప్రశ్నించాలి ప్రభుత్వాన్ని? ప్రజలకు తప్పు జరిగేది, ప్రజలకు అన్యాయం చేసేది, ప్రజల్ని పరిపాలించే సందర్భంలో తప్పులు చేసేది ప్రభుత్వాలు. కాబట్టి ప్రజాస్వామ్యంలో ప్రజలకు మంచి జరగాలి అంటే ప్రతిపక్ష పార్టీలన్నీ ఏకతాటి మీద నడవాలి. అది వదిలేసేసి 2019, 14, 24లో మీరు ఆ పని చేశారు కదా, మీరు ఈ పని చేశారు కదా, మీరు అట్లా చేశారు కదా అని ఇప్పుడు నేను జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించడంలో ఉపయోగం ఏముంది? విల్ అవర్ పర్పస్ సర్వ్? అబ్సల్యూట్లీ నాట్. అందుకనే నేను మీడియా సోదరులకో లేకపోతే విమర్శలు చేసే వాళ్ళకో చెప్పదలుచుకుంది ఏంటి అంటే, ప్రభుత్వాలను ప్రశ్నించటం జేబీఎం పార్టీగా మా ఎజెండా. పొలిటికల్ ఎజెండా మాది ఓన్లీ వన్ ఎజెండా, మా మేనిఫెస్టో కాన్స్టిట్యూషన్. చాలామంది లడ్డు మీద మీకేం సంబంధం ఉంటారు. లడ్డు మీద నాకు సంబంధం కాదు ఇక్కడ విషయం. కాన్స్టిట్యూషన్లో అన్ని మతాలు సమానమే. ఆర్టికల్ 25 కింద హిందువులు బతకాలి, ముస్లిమ్స్ బతకాలి, క్రిస్టియన్స్ బతకాలి. ముస్లిమ్స్ చక్కగా నమాజ్ చేసుకోవాలి, హిందువులు ప్రార్థన చేసుకోవాలి, క్రిస్టియన్లు ప్రేయర్ చేసుకోవాలి. వీళ్ళ ముగ్గురులో ఎవరికి అన్యాయం జరిగినా రాజ్యాంగం వైలేట్ అయినట్టే. సో నా మా ఎజెండా, మా మేనిఫెస్టో కాన్స్టిట్యూషన్. ఎక్కడ కాన్స్టిట్యూషన్కి అన్యాయం జరిగినా, ఎక్కడ కాన్స్టిట్యూషన్ వాల్యూస్ పోయినా మా పార్టీ, నేను ఖచ్చితంగా ప్రశ్నిస్తాం. ద సేమ్ వే ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి అంబుల పొదిల అస్త్రాలు ఏం కాదు. ప్రభుత్వం చేసేటువంటి తప్పులు, ప్రభుత్వం రోజుకొక తప్పు అంటే 1924లో జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసిన తప్పుల కంటే కొన్ని వందల రెట్లు ఎక్కువ తప్పులు ఈ ప్రభుత్వం చేస్తుంది. ఇప్పుడు జరుగుతుందంటారు? జరుగుతుంది కాబట్టే మా ఆవేదన, మా ఆక్రందన. ఏంది ఈ ప్రభుత్వం? ఇప్పుడు ఒక ప్రభుత్వంలో బాధపడి ప్రత్యక్షంగా ఆ ప్రభుత్వం మీద ఫైట్ చేసి ఇంకో ప్రభుత్వం తీసుకొచ్చుకోవడానికి కారణం అయ్యాం. ఈ సోకాల్డ్ తెలుగుదేశం పార్టీలో మినిస్టర్లుగా ఉన్నవాళ్ళు వీళ్ళెవ్వరూ రోడ్డు మీదకి వచ్చి ప్రజల కోసం పోరాడిన వాళ్ళు ఎవరు లేడు. నారాయణ లాంటి వాడు ఎప్పుడు అమరావతిలో కనీసం ఒక అడుగు దూరం నడిచి పాదయాత్ర చేసిన పరిస్థితి కూడా లేదు. మరి ఇప్పుడు వాళ్ళందరూ రాష్ట్రం మీద ముఖ్యమంత్రులుగా, మంత్రులుగా, ఉప ముఖ్యమంత్రులుగా అధికారం సాధించారు అంటే అది మాలాంటి వాళ్ళ రక్తం స్వేదం మీద నుంచి పుట్టిన అధికారం. మరి మేము అడక్క ఎవరు అడగాలి? అమరావతి రైతులకు అన్యాయం జరుగుతుంటే గత 5 సంవత్సరాలు పోరాడి నిలబెట్టి ప్రభుత్వాన్ని కోసం నిలబడినప్పుడు మళ్ళీ అదే అన్యాయం అమరావతి రైతులకు జరుగుతుంటే ఎవరు మాట్లాడాలి? మేమే కదా మాట్లాడాలి. మా రక్తం స్వేదం, మా కష్టంతో వచ్చిన ప్రభుత్వం ఈరోజు మళ్ళీ ప్రజల్ని హింస చేస్తుంటే దాన్ని దించాల్సింది కూడా మేమే కదా సార్. అందుకని పోరాటం తప్ప దీంట్లో ఏదో టార్గెట్ అవ్వారు, తెలుగుదేశాన్ని టార్గెట్ చేసాము. ఎందుకు చేస్తాం టార్గెట్? ప్రజల కోసం మంచిగా పనిచేయండి అంటాం, మీరు పనిచేయటంలా, కాబట్టి టార్గెట్ అవుతారు ఖచ్చితంగా. మీరు పదుల సంఖ్యలో కేసులు వేస్తున్నారు. చంద్రబాబు గారి మీద కేసులకు సంబంధించి కూడా మీరు అపీర్ అవుతున్నారు. ఏంటి, అధికారం ఉంటే కేసులు తొలగించుకోవచ్చా? అసలు ఏం జరుగుతుంది చంద్రబాబు గారి కేసుల విషయంలో? ఇప్పుడు నేనేమంటానంటే, తెలుగుదేశం పార్టీలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు మీద పెట్టిన కేసులు విషయంలో నేను చాలా సపోర్ట్ చేశాను చంద్రబాబు నాయుడుకి. ఎందుకు సపోర్ట్ చేశానంటే, నేను అనేది ఏంటి అంటే,
వ్యక్తిగతంగా ఏ మంత్రి ఏ ముఖ్యమంత్రి ఏదైనా అవినీతి చేసినప్పుడు ఒక ప్రభుత్వం ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసింది. దానిలో వరకు నేనేం తప్పుపట్టను. గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు మీద కేసులు పెట్టినప్పుడు నేను తప్పుపట్ల, కానీ అరెస్ట్ చేసినప్పుడు మాత్రం తప్పుపట్టాను. ఎందుకు తప్పుపట్టాను అంటే ఆయన 54 రోజులు జైల్లో ఉన్నాడు. 75 సంవత్సరాల వ్యక్తి, పారిపోయే వ్యక్తి అయితే కాదు. ఒక అలిగేషన్ వచ్చింది. ఇప్పుడు స్కిల్ డెవలప్మెంట్లో 373 కోట్ల రూపాయలు, లిక్కర్ కుంభకోణంలో 15,000 కోట్ల రూపాయలు, రింగ్ రోడ్లో ఇంకో 5,000 కోట్ల రూపాయలు, ఇట్లా కొన్ని అవినీతి ఆరోపణలు వచ్చినాయి. ఆయన ఒక ముఖ్యమంత్రి, 75 సంవత్సరాల వయసు ఉన్నటువంటి, 45 సంవత్సరాల సుదీర్ఘమైన రాజకీయ ప్రయాణం చేసినటువంటి వ్యక్తి, ఈ రాష్ట్రానికి 3 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి. ఇలాంటి వ్యక్తి ఆరోపణలు ఆయన తప్పు చేశాడు తప్పు చేయలేదని నేను ఇక్కడ కూర్చొని సర్టిఫికెట్ ఇవ్వటంలా. ఒకవేళ ఆయన తప్పు చేస్తుంటే ఎఫ్ఐఆర్ కట్టారు. కట్టినప్పుడు చట్టం ఏం చెప్తుంది అంటే ఏ వ్యక్తి అయినా విదేశాలకు పారిపోతానో, లేకపోతే అతను మళ్ళీ తప్పు చేస్తాడని భావిస్తేనో, లేకపోతే ఆయన అరెస్ట్ చేయకపోతే మళ్ళీ విట్నెస్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాడని భావిస్తేనో ఆయన అరెస్టు చూపించాలి. ఆ అరెస్టు చేసిన సందర్భం, చేసిన విధానం కరెక్ట్గా లేదు అనేది నా భావన అని వ్యతిరేకించారు మీరు. నేను అప్పుడు కూడా వ్యతిరేకించింది కూడా ఆయన మీద కట్టిన కేసులు అరెస్ట్ చేయాల్సిన అవసరం లేదంటాను నేను. నిజంగానే చంద్రబాబు నాయుడు అనేటువంటి వ్యక్తి తప్పు చేసి ఉంటే సాక్ష్యాధారాలతోటి రేపొద్దున కోర్టులో నిరూపించి ఆయనకి శిక్ష వేయించండి, అది గొప్ప. అంతేకాని ఏమీ లేకుండా ఇనీషియల్ స్టేజ్లోనే అంత పెద్ద వ్యక్తిని, 75 సంవత్సరాల వయసు ఉన్నటువంటి వ్యక్తిని, ఇప్పుడు మర్డర్ చేసిన సందర్భంలో ఎవరినైనా వ్యక్తిని చంపితే 75 ఏళ్ళ అతను వయసు చూసి బెయిల్ ఇచ్చేస్తారు. మన న్యాయ వ్యవస్థ అదే కదా. అంటే నేను ఈ కేసులు నేను దానికి వస్తా. అట్లాగా బెయిలు ఆ సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ప్రభుత్వంలో వాళ్ళ అరెస్టుని ఖండించారు. అయితే ప్రభుత్వం మారిన తర్వాత ఏం జరిగింది అంటే కొన్ని వందల మందిని ఎగ్జామినేషన్ చేసి చంద్రబాబు నాయుడు గారు స్కిల్ డెవలప్మెంట్ కేసులో సిమెంట్స్ వాళ్ళ 372 కోట్ల రూపాయలు క్లస్టర్స్ ఏర్పాటు చేయకుండానే ఆయన 370 కోట్ల రూపాయలు, 72 కోట్ల రూపాయలు జీవో ద్వారా పంపించేశారని చెప్పినప్పుడు ఒక ఫారెన్సిక్ సైన్స్ ఆడిట్ జరిగింది. ఈ ఆడిట్ రిపోర్టు 375 పేజీలు ఉంటుంది. ఈ ఫారెన్సిక్ సైన్స్ ఆడిట్, ఫారెన్సిక్ ఆడిట్ ఇట్ హాస్ గివెన్ అ మల్టిపుల్ ఎవిడెన్స్ అండ్ అరౌండ్ 48 మెటీరియల్ ఆఫ్ డాక్యుమెంట్స్ వీళ్ళు చేసి చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేయించారు. అసలు విచారణే జరగకుండా ఇన్ని వేల డాక్యుమెంట్లు కోర్టు ముందు రికార్డులో ఉంటే, ఇన్ని వందల కోట్ల రూపాయలు చేతులు మారినాయి అని ఆరోపణ ఉంటే ఏమీ లేవు, ఒక్క ఆధారం కూడా మాకు దొరకలేదు అని కేసులు మొత్తం క్లోజ్ చేయించుకున్న విధానం మీద మళ్ళీ నేను ఫైట్ చేయాల్సి వస్తుంది. చూడండి వ్యవస్థలో ఎంత దుర్మార్గం. కేసులు క్లోజ్ అయినట్టేనా? మొత్తం క్లోజ్ అయిపోయింది. చంద్రబాబు నాయుడు మీద ఉన్నటువంటి వారి మీద ఉన్నటువంటి కేసులు, స్కిల్ డెవలప్మెంట్ కేసు క్లోజ్ అయిపోయింది, లిక్కర్ స్కామ్ క్లోజ్ అయిపోయింది, ఫైబర్ నెట్, ఈ కేసులన్నీ క్లోజ్ అయిపోయినాయి. ఈ కేసులన్నీ ఎలా క్లోజ్ అయినాయి అంటే బండిల్ ఆఫ్ ఎవిడెన్స్ ఉన్న విచారణ జరగకుండా ముఖ్యమంత్రి కాబట్టి ఒకప్పుడు దోషి, ఒకప్పుడు ఎక్యూజ్డ్, ఒకప్పుడు కొన్ని వందల కోట్ల రూపాయల అవినీతి ఉన్నది చేశాడు అని చెప్పిన ఇదే సిబిఐడి డిపార్ట్మెంటు ఈరోజు ఆయన క్లీన్ చిట్ ఇచ్చింది. ఈరోజు ఎగ్జామినేషన్ చేయకుండా మొత్తం కేసులు మొత్తాన్ని ఒక్క షాట్లో కొట్టేసింది, ఫైనల్ రిపోర్ట్ వేసింది. అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ ఏంటంటే సిఐడి వేసినటువంటి ప్రతి రిపోర్ట్ని సిబిఐ కోర్టు యాక్సెప్ట్ చేయడు. సో సిబిఐ కోర్టు ఎందుకు యాక్సెప్ట్ చేసింది? ఇప్పుడు ఒక ప్రజల్లో ఒక వ్యక్తిగా చంద్రబాబు నాయుడు ఎవరి డబ్బు కొల్లగొట్టాడనే ఆరోపణ? ప్రజల డబ్బు, ముఖ్యమంత్రిగా, అంతే కదా. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన 372 కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని మోసం చేశాడు. ఇప్పుడు ఇది ప్రజాధనం అంటే ఎవరి ధనం? మీది నాదే, వేరే వాళ్ళది ఎవరిది కాదు, ఆకాశం నుంచి అయితే రాదు కదా. సో సామాన్యుడు కట్టినటువంటి పన్నుల్లో నుంచి తీసుకున్నటువంటి డబ్బుని, ప్రజాధనాన్ని మిస్యూజ్ చేశాడు అన్నప్పుడు ప్రతి వ్యక్తి కూడా ఎగ్రీవుడే. ఆ కేసులో సిఐడి ఏం చేసింది, ఏమి ఆరోపణ లేవని ఎలా నిర్ధారించింది,
నిర్ధారించిన దాన్ని కోర్టు ఎలా యాక్సెప్ట్ చేసింది అని తెలుసుకోవాల్సిన బాధ్యత నాకు ఉంటుందా ఉండదా? ఉమ్, ఈ రాష్ట్రంలో ప్రజలకు ఉంటుందా ఉండదా? ఉమ్, అబ్బే, సిఐడి వేసిన రిపోర్టు బయటకి ఇవ్వము, కోర్టు చెప్పిన ఆర్డరు బయటకి ఇవ్వము. ఎందుకు ఇవ్వము అంటే చట్టంలో ఒక చిన్న లొసుగు ఉంది. ఉమ్, ఏదైనా ఒక క్రిమినల్ కేసులో కోర్టు ఆర్డర్ పాస్ చేస్తే అది ఆ పార్టీలు మాత్రమే అడిగే హక్కు ఉంది తప్ప మూడో వ్యక్తికి అడిగే హక్కు లేదు. ఉహుం, ఇప్పుడు దీంట్లో పార్టీలు ఎవరు? ప్రాసిక్యూషన్. ఉమ్, రెండవ పార్టీ ఎవరు? చంద్రబాబు నాయుడు. ఉమ్, అడిగితే చంద్రబాబు నాయుడు అని అడగాలి, లేదు అంటే ప్రాసిక్యూషన్ అని అడగాలి. ఇక్కడ ప్రాసిక్యూషన్ కేసు క్లోజ్ చేసింది, చంద్రబాబు నాయుడు అడగడు, చంద్రబాబు నాయుడుకి ఫేవర్గా చేసింది, కోర్టు ఇవ్వదు. సో కోర్టు థర్డ్ పార్టీకి ఇచ్చే అవకాశం లేదని సిఐడి రిపోర్ట్ని బయటపెట్టలేదు, కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను బయటపెట్టలేదు. దాని మీద మేము సిఐడి ఏసీబీ కోర్టులో న్యాయస్థానంలో పిటిషన్ ఇచ్చాం. ఉమ్. ఏంటి ఇప్పుడు స్టేటస్ ఏంటి, ఎలా ఉంటుంది? అప్పీల్కి వెళ్తారా? పిటిషన్ డిస్మిస్ చేసింది. యు ఆర్ థర్డ్ పార్టీ, యు ఆర్ నాట్ ఎంటైటిల్ ఫర్ ది డాక్యుమెంట్స్ అని. ఉమ్, సో 3 కేసెస్లో హైకోర్టులో రివిజన్ వేసాం. ఉమ్, ఎందుకు? నేను ఒక పార్టీగా, ఈ రాష్ట్ర పౌరుడిగా నాకు తెలుసుకునే హక్కు నాకుందా? నా డబ్బేనండి అది. ఉమ్, నేను కట్టిన డబ్బు ఉమ్, మిస్యూజ్ చేశాడని ఎలిగేషన్. నేను థర్డ్ పార్టీ అంటే ఎట్లా? ఉమ్, ఉమ్. సో కాబట్టి ఆ 3 కేసుల మీద మీరు హైకోర్టులో వేసాము. హైకోర్టు పిటిషన్ యాక్సెప్ట్ చేసింది, ప్రభుత్వాన్ని కౌంటర్ ఫైల్ చేయమంది. నాకు తెలిసినంత వరకు మంగళ బుధవారాలు ఈ కేసు మళ్ళీ విచారణకు వచ్చే అవకాశం ఉంది. కౌంటర్ వేస్తున్నారు గవర్నమెంట్. చూద్దాం. ఇప్పుడు మూడో వ్యక్తికి ఇవ్వటానికి హక్కు లేదని అంటారా, లేదు ఇది ప్రజాధనం కాబట్టి ప్రతి ఒక్క వ్యక్తికి తెలుసుకునే హక్కు ఉంది, ఇవ్వాల్సిందే అంటారా? హైకోర్టు ఏ నిర్ణయం తీసుకుంటుంది? ఒకవేళ హైకోర్టు ఏ నిర్ణయం ఇచ్చినా మా పిటిషన్ కొట్టేస్తే సుప్రీంకోర్టుకి వెళ్తాం. ఉమ్, ఉమ్, బట్ అల్టిమేట్గా చంద్రబాబు నాయుడు కేసులు క్లోజ్ అవ్వడానికి మాత్రం నేను ఒప్పుకోను. ఉమ్. విచారణ జరగాల్సి 100% విచారణ జరగాలి. నిజంగా తప్పు చేసి ఉంటే శిక్ష పడాలి, తప్పు చేయకపోతే సాక్ష్యాధారాలతో ఆయన నిర్దోషిగా బయటికి రావాలి. అసలు తప్పే చేయనప్పుడు నిజాయితీగా విచారణ చేయించుకోవచ్చు. తప్పు చేయలేదని డిసైడ్ చేసింది మీరు, నేను కాదు కదా. కాదు ఎవరైతే ఇప్పుడు తప్పు చేశారని ఆరోపణలు ఎదుర్కొంటున్నారో వాళ్ళు ఇప్పుడు రాజకీయాల్లో ఉన్నారు, అత్యున్నత పదవిలో ఉన్నారు. వాళ్ళే నిజాయితీగా ఉంటే, అసలు అక్కడ తప్పే జరగలేదని భావిస్తే విచారణకి వాళ్ళే స్వయంగా ఆదేశించవచ్చు కదా అంటున్నాను. ఎందుకు అంత మంచి మనసు ఎందుకు ఉంటుంది? రాజకీయ నాయకులకు అంత మంచి మనసు ఉంటే మీరు నేను ఇట్లా మాట్లాడుకోవాల్సిన అవసరం ఉండదు కదా. రాజకీయ నాయకులు ఎప్పుడు అధికారంలో ఉన్న వాళ్ళు ఎప్పుడు కూడా అధికార దుర్వినియోగం చేయాలి, అధికారాన్ని వాళ్ళ స్వలాభాని కోసం వాడుకోవాలని చూస్తుంటారు. అలా చూసే ప్రాసెస్లో భాగంగా వాళ్ళని కరెక్ట్ చేయడానికి జ్యుడిషియరీ లాంటి సిస్టమ్స్ ఉన్నాయి. అన్ఫార్చునేట్లీ జ్యుడిషియరీ లాంటి సిస్టమ్స్ కూడా కొన్ని సందర్భాల్లో ప్రజల నమ్మకాన్ని కోల్పోతున్నాయి.